ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సాధిస్తామని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ఆర్మూర్లో యువగర్జన నిర్వహించిన ఆ పార్టీ కేసీఆర్ది రైతు విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమని మండిపడింది. కొత్త సచివాలయం కట్టడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం నిధులు విడుదల చేయటం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరుబాట పట్టింది తెలంగాణ కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువగర్జన సభలో ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగర్ కులాల్లోని పేద పిల్లల ఉన్నత చదువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ను తీసుకొచ్చిందని చెప్పారు ఉత్తమ్ కుమార్. లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించిన పథకం పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ హఠావో నినాదంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజ్భవన్లో రాజులా వ్యవహరిస్తున్న కేసీఆర్ విద్యార్థులను రైతుల్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా. డబుల్ బెడ్రూమ్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణాలు ఇవ్వని కేసీఆర్ కు కమిషన్ కాకతీయకు మాత్రం డబ్బులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.